మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అదే నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే దెన్ ఇప్పుడు నేను చూపించే తప్పు మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే మాత్రం వెంటనే ఎస్ఐపిస్ ని ఆపేసేయండి. ఎందుకంటే అలా చేస్తున్న ఎస్ఐపిస్ ద్వారా మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది. ఎస్, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ లో పెడుతున్న డబ్బులు మీకు లాభం కంటే నష్టాన్ని ఎక్కువ తీసుకొస్తాయి. ఎలా అనేది నేను ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. వెంటనే వాటిని ఆపండి అండ్ దానికి నేను చెప్తున్న సొల్యూషన్ ని ఫాలో అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి. బికాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో మేము వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఈ స్టాక్స్ లో ఎస్ఐపిస్ చేస్తున్నాం. మేము చేస్తున్నది కరెక్టేనా, ఇంకెలా మేము చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలని గత కొద్ది సంవత్సరాల నుంచి బోల్డ్ మెయిల్స్ మన డే టు డే తెలుగుకి రావడం అండ్ అవన్నీ చూసాక అందరిలో నా కామన్ మిస్టేక్స్ ని చెప్పేస్తే వేల మందికి లక్షల మందికి రీచ్ అవుతుంది కదా అని ఈ వీడియోని చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకి వివరంగా వీడియోస్ తీసుకురావడానికి మేము మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ పాయింట్ లో అనిపించినా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్, మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్స్ యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడే ఓపెన్ చేయండి. ఈ వీడియోని అలా పాస్ చేసైనా ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేశాక ఆ మ్యూచువల్ ఫండ్స్ పక్కన డైరెక్ట్ ఉందా రెగ్యులర్ ఉందా ఏముందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి, తర్వాత చెప్తాను. పాస్ చేయండి, వీడియోని వెళ్ళి చూసి రండి. మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ అని ఉందా రెగ్యులర్ అని ఉందా చూసి ఒకసారి రండి, కామెంట్ చేయండి. కామెంట్ చేశారా, చూసి వచ్చారు కదా. ఓకే, ఇక్కడ డైరెక్ట్ అని ఉందంటే దాని అర్థం ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి మీకు మధ్యన ఏ మధ్యవర్తి లేడు, ఏ మిడిల్ మ్యాన్ లేడని. రెగ్యులర్ అని ఉందంటే మీనింగ్ అది ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో మ్యూచువల్ ఫండ్ మీన్స్ మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఎక్కడెక్కడైతే పెట్టమన్నారో వాళ్ళకి మీకు మధ్యలో ఇంకొకరు ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లో మనకి ఎక్స్పెన్స్ రేషియో ఇక్కడ గమనించండి 0.54%. అదే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో 1.53%. ఇది మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా. ఈ స్కీమ్ లాస్ట్ 1 year లో ఏది డైరెక్ట్ స్కీమ్, రెగ్యులర్ కాదు డైరెక్ట్ స్కీమ్ లాస్ట్ 1 year లో 20.9% రిటర్న్ ఇచ్చింది. అదే ఈ రెగ్యులర్ ది 19.7% రిటర్న్ ఇచ్చింది. పేరేమన్నా తేడానా కాదు. మిరాయ్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ లో, మిరాయ్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ లో 20.9%, 19.7%, 1.2% డిఫరెన్స్ ఉంది. ఏముందిలే 1.2% కదా అనుకుంటారు కదా. 5,000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తాను డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లో ఫర్ 30 years. సేమ్ రిటర్న్ నేను వర్కౌట్ అవుతుంది అనుకుంటే నేను ఇన్వెస్ట్ చేసింది 18 లక్షలు, నాకు దానిపై వచ్చిన రిటర్న్ 20.9% కదా. నాకు దానిపై వచ్చిన రిటర్న్ 14,41,00,000. టోటల్ గా కలిపితే 14,59,00,000 డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్. ఇందులో 0.54% ఎక్స్పెన్స్ రేషియో ఉంటూ ఇంత రిటర్న్ ఉన్న స్కీమ్ లో నాకు ఇలాంటి రిటర్న్ ఉంటే ఏముందిలే 1% కదా తేడా ఏముందిలే అని ఈ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ 19.7 కదా ఇక్కడ మనకి వర్కౌట్ అయిన రిటర్న్ చేస్తే నేను ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసిన సేమే 5,000 30 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేశాను. 18 లక్షలే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, కానీ దాని మీద నాకు వచ్చింది 10,66,00,000. టోటల్ గా చూస్తే 10,84,00,000 మాత్రమే ఇక్కడ నాకు వచ్చింది. అదే డైరెక్ట్ లో 14,59,00,000. ఇది చిన్న అవగాహన లోపమే కదా. రెండు స్కీమ్స్ ఒకటే. సో ఇప్పుడు సుమారుగా కొంచెం తక్కువ ఆల్మోస్ట్ ఒక 4 కోట్ల దగ్గరగా డబ్బులు ఎవరికి వెళ్తున్నట్టు, అది ఎవరి డబ్బులు మీకు అవగాహన లేకపోవడం వల్లే కదా. సో ఇమీడియట్ గా మీరు ఒకవేళ రెగ్యులర్ అనే ఒక వర్డ్ తో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఆపి అదే ప్లాన్ మీరు అదే మ్యూచువల్ ఫండ్ మీరు ఒకవేళ అదే సెగ్మెంట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అదే మ్యూచువల్ ఫండ్ పక్కన డైరెక్ట్ అని ఉంటది. మీరు ప్రతి మ్యూచువల్ ఫండ్ కొడుతున్నప్పుడు డైరెక్ట్ రెగ్యులర్ రెండు వస్తాయి. అక్కడ అసలు డైరెక్ట్ లేదు, ఓన్లీ రెగ్యులర్ ప్లాన్స్ ఉన్నాయంటే అసలు యాప్ వాడద్దు. డైరెక్ట్ ప్లాన్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రెగ్యులర్ ప్లాన్స్ మీకోసం కాదు, ఇంకొకరి కోసం మీరు వేస్తున్నట్టు. ఈ 4 కోట్లు ఎవరికి వెళ్తున్నట్టు మీరే ఆన్సర్ చేయాలి, రైట్? ఇలా ఎస్ఐపి చేస్తుంటే ఆపండి, ఆపి కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సెకండ్ది, డివిడెండ్ ప్లాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, గ్రోత్ ప్లాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? డివిడెండా గ్రోత్? మీరు మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఎందుకు వేస్తున్నారు? ఇక్కడ నుంచి 10 years 15 years 20 30 మీరు ఒక టైం పీరియడ్ పెట్టుకొని మినిమం 5 years అయినా పెట్టుకొని ఆ టైం లోపు ఒక మంచి వెల్త్, ఒక మంచి డబ్బులు నేను సంపాదించాలనుకుంటున్నారు. మరి డివిడెండ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? టైం టు టైం ఇన్కమ్ కోసమా? సో మీకు నిజంగా అంత ఇన్కమ్ నీడ్ ఉంది, ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడాలి అనుకుంటే డివిడెండ్ ఆప్షన్ పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ లో లేకపోతే డివిడెండ్ ఆప్షన్ పెట్టద్దు.
స్టాక్స్ లాంటి డివిడెండ్ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది, దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలా లేకపోతే వాడుకోవాలనేది పక్కన పెట్టేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఆ డివిడెండ్ ని కూడా దాంట్లోనే పెట్టి మళ్ళీ గ్రోత్ కి యూజ్ చేసే ఆప్షన్ ఉంది. సో మీరు ఒకవేళ డివిడెండ్ ప్లాన్ లో బై మిస్టేక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే దయచేసి మీకు నిజంగా ఇన్కమ్ నీడ్ లేదంటే చిన్న చిన్న ఇన్కమ్ అది కొంచెం కొంచెమే వస్తూ ఉంటది మీ అకౌంట్ కి, దానివల్ల ఏం యూజ్ ఉంటది? మీకు ఒకవేళ నిజంగా రిక్వైర్మెంట్ లేదంటే మీ మ్యూచువల్ ఫండ్ పక్కన లాస్ట్ లో గ్రోత్ అని ఉందా, ఇక్కడ చూడండి గ్రోత్ అని ఉందా, IDCW అని ఉందా, ఆర్ డివిడెండ్ అని ఉందా. IDCW అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్ ప్లాన్స్. ఈ డివిడెండ్ ప్లాన్స్ టైప్ గ్రోత్ ఉంటది, టైం టు టైం ఆ స్టాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆ స్టాక్స్ నుంచి వచ్చే డివిడెండ్స్ ని మనకు పంచుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో 1000 యూనిట్స్ హోల్డ్ చేస్తున్నారు, వాళ్ళకు ₹2 డివిడెండ్ ని ప్రకటించారు అనుకోండి, మీకు బ్యాంక్ లో 1000 యూనిట్స్ మల్టిప్లైడ్ బై 2 అంటే ₹2000 మీ బ్యాంక్ లో పడుతుంది. ఇప్పుడు ఆ ₹2000 మీ బ్యాంక్ లో పడితే నిజంగా ఏదైనా మీరు చేస్తారా? లేదా అదే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్దర్ గా గ్రోత్ కోసం వాడుతారా? స్టాక్ మార్కెట్ ఈస్ ఫర్ గ్రోత్ అండ్ ఫర్ లాంగ్ టర్మ్. సో కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్కమ్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది పర్సనల్ ఒపీనియన్. మీకు నిజంగా నీడ్ ఉంటే తీసుకోండి, బట్ నీడ్ లేదంటే మాత్రం ఈ IDCW ప్లాన్ వద్దు, డివిడెండ్ ప్లాన్ వద్దు. లాస్ట్ లో ఏముందో చెక్ చేయండి, గ్రోత్ ఉందా లేదా, IDCW ఆర్ డివిడెండ్ ప్లాన్ అని ఉందా. డివిడెండ్ ప్లాన్ కాదు, గ్రోత్ ప్లాన్ ఉండాలి, రెగ్యులర్ ప్లాన్ కాదు, డైరెక్ట్ ఉండాలి. ఇవన్నీ మీకు మీ మ్యూచువల్ ఫండ్ పేరులోనే కనిపించేస్తాయి. 2 మిస్టేక్స్ తెలిసాయి కదా, తప్పు చేస్తుంటే వాటిని ఆపేయండి. ఆపి కొత్తగా ఈ ప్లాన్స్ ని, నేను చెప్తున్న ప్లాన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. పాత మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పాతవి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను వాటిలో ఏం చేయాలి, అలా వదిలేనా? యూజువల్ గా అలా వదిలేసిన మీకు ఎక్స్పెన్స్ రేషియో కింద ఎక్కువే కట్ అవుతూ ఉంటది, కాబట్టి నేను స్విచ్ చేసుకోమని చెప్తాను. రెగ్యులర్ నుంచి డైరెక్ట్ కి మార్చుకోండి, అండ్ డివిడెండ్ ఈ IDCW నుంచి గ్రోత్ కి మార్చుకోమని చెప్తాను, స్విచ్ చేసుకోమని చెప్తాను. స్విచ్ చేయడం వల్ల మీరు ఎగ్జిట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ఏదైనా మీరు చేయొచ్చు. వాటిని అలా వదిలేకండి. వాటి ద్వారా మీకు వచ్చే లాభం కంటే పర్టికులర్ గా డైరెక్ట్ అండ్ రెగ్యులర్ లో మీరు ఉంటున్నారంటే మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గానే అనిపించిందా? వాల్యుబుల్ గా అనిపిస్తుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ యూట్యూబ్ ఏంటంటే మంచిగా లైక్స్ ఉన్నాయనుకోండి, ఇది మంచి వీడియో ఇంకొంతమందికి రీచ్ చేయాలి, ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుందేమో, ఇంకో నలుగురికి చూపిస్తుంది. ఏముందిలే లైక్ అని మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఈ వీడియో ఒక రీచ్ తగ్గిపోద్ది. ఇది ఒక మంచి వీడియోనే, మంచిగా ఎఫర్ట్స్ పెట్టారు, మన కోసం చెప్తున్నారు, ఇంకొక నలుగురు తెలిస్తే మంచిదని మీరు అనుకుంటూ ఉంటే మీ వాల్యుబుల్ టైం తీసుకొని తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. మూడవది, చాలా మంది కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు? ఇందాక నేను చూపించినట్లు లాస్ట్ 1 year లో మంచిగా 20% రిటర్న్ వచ్చింది. నార్మల్ గా 12% 13% ఉంటుంది స్టాక్ మార్కెట్. ఇదేదో ఫండ్ 20% పర్ఫార్మ్ చేసిందని స్మాల్ క్యాప్ ఫండ్స్ లో, సెక్టోరియల్ ఫండ్స్ లో, థీమాటిక్ ఫండ్స్ లో, అంటే అవి ఫోకస్డ్ గా ఉంటాయి అనమాట. కొన్ని స్టాక్స్ ని ఫోకస్ చేస్తూ ఉంటాయి థీమాటిక్, సెక్టోరియల్ ఫండ్స్. అండ్ స్మాల్ క్యాప్ అంటే కొన్ని టైమ్స్ లో అవి బాగా పెరుగుతాయి, ఆ టైమ్స్ లో ఫండ్స్ బాగా పెరుగుంటాయి, ఆ టైంలో వాటిని చూసి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్ ఎప్పుడు సిక్లికల్ గా ఉంటది. చాలా స్టాక్స్ పరంగా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు చూడండి పెరుగుతాయి, మళ్ళీ డౌన్ అవుతాయి, మళ్ళీ ఇలా పెరుగుతాయి. ఇక్కడ ఉన్నదానికంటే ఇక్కడ బాగానే పెరుగుతుంది, కానీ మీరు పీక్ లో ఎంటర్ అయితే చాలా టైం లాస్ ని చూడాల్సి ఉంటది. మరి మీరు ఎప్పుడు ఎంటర్ అవుతున్నారో ఎలా తెలుసుకోవడం? స్టార్టింగ్ లో ఎంటర్ అవుతున్నారా, పీక్ లో ఎంటర్ అవుతున్నారా, మీకు ఎలా తెలుస్తుంది? తెలీదు. కాబట్టి మీరు పీక్ లో ఎంటర్ అయినా ఫాలో అవుతున్నప్పుడు భయపడి ఎగ్జిట్ అవ్వకూడదు. బికాస్ మార్కెట్ అనేది సైకిల్స్ లో ఉంటది, అండ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఆ సైకిల్స్ అప్ సైడే ఉంటాయి. ఓకే కదా? సో ఇన్వెస్ట్ చేసి కొంత టైం చూసి నేను లాస్ అయితే నేను బయటకు వచ్చేస్తాను అనుకుంటే మీరు SIP చేసి వేస్ట్. ఖచ్చితంగా మీరు రెడ్ లో చూస్తారు. దాన్ని రెడ్ లో చూడడం అంటే ఏంటి? ఇది అర్థం కావాలంటే ఇమేజ్ ని గమనించండి. ఒక టైమ్స్ లో బాగానే పర్ఫార్మ్ చేసిన స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు తర్వాత కొన్ని టైమ్స్ ఫాల్ అయ్యాయి, నెగిటివ్ గా ఉన్నాయి, మళ్ళీ తర్వాత బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. పెరుగుతున్నప్పుడు వాటి వెనక పరిగెత్తడం, పడిపోతున్నప్పుడు భయపడి బయటకు వచ్చేయడం మిమ్మల్ని ఒక లాస్ సైడే ఉంచుతాయి. ఇప్పుడు బుల్ మార్కెట్ నడుస్తుంది, కానీ ఒక టైం ఖచ్చితంగా మీ మ్యూచువల్ ఫండ్ ని మీరు రెడ్ లో చూస్తారు. ఆ టైంలో నేను వచ్చేస్తాను, నేను భయపడే వ్యక్తిని అనుకుంటే స్టాక్ మార్కెట్స్ మీకు కాదు. స్టాక్ మార్కెట్స్ వల్ల మీరు లాభం చెందడం కంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఏదో ఒక న్యూస్ తో మార్కెట్ పడినప్పుడు ఆ రోజు పడిపోవడం చూసి భయపడిపోయి మీరు వచ్చేసే వాళ్ళైతే మాత్రం మార్కెట్స్ ఆర్ నాట్ ఫర్ యూ. మార్కెట్స్ లో లాసెస్ కూడా మీరు చూస్తారు. బట్ ఎవరైతే పేషెన్స్ గా మినిమం 5 years మార్కెట్ లో హోల్డ్ ఆన్ అవ్వగలరు, స్టిక్ అవ్వగలరు అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఓవరాల్ గా మార్కెట్ నుంచి డబ్బులు తీయగలరు. పడిపోయినప్పుడు పెరుగుతున్న వాటిలోకి వెళ్ళిపోవడం, ఇక్కడ లాస్ బుక్ చేసి మళ్ళీ అవి పడుతుంటే ఇంకొక దాంట్లోకి వెనక పరిగెడుతూ వెళ్ళడం, మ్యూచువల్ ఫండ్స్ లైనా స్టాక్స్ లైనా మీకు లాసెస్ ని మిగులుస్తాయి. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మొత్తం డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లోనే పెట్టడం.
ఇది చాలా బిగ్ మిస్టేక్ అండి. మీకు ఎక్కువ గెయిన్స్ రావాలని కూడా తప్పులేదు, అంటే 20% 30% తో మీ క్యాపిటల్ గ్రో అవ్వాలని కూడా తప్పులేదు. కానీ మీరు మొత్తం డబ్బులు స్టాక్ మార్కెట్ లోనే పెట్టడం వల్ల సడన్ ఎమర్జెన్సీస్, సడన్ గా ఎక్కడైనా మీకు డబ్బులు రిక్వైర్మెంట్ ఉంటే మీరు అప్పుడు స్టాక్ మార్కెట్ నుంచి తీయాలనుకుంటే అప్పుడు మార్కెట్ డౌన్ లో ఉంటే మీరు లాసెస్ లో తీస్తారు. ఇది ఒక బిగ్ డిసడ్వాంటేజ్. రెండవది, మార్కెట్స్ కొన్ని సందర్భాల్లో ఎక్కువ కరెక్ట్ అవుతుంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, నిఫ్టీ ఏ సందర్భాల్లో ఎంతెంత కరెక్ట్ అయిందో ఆ సందర్భంలో మీరు డబ్బులు మార్కెట్ లో పెట్టాలనుకున్నా నేను ఈ స్ట్రాటజీలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మార్కెట్ పడ్డప్పుడు మనం డబ్బుల్ని పెడితే ఇంకా మంచి హైయర్ రిటర్న్ వస్తుందని. అలానే మీ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మార్కెట్ బాగా పడినప్పుడు నేను ఈ స్ట్రాటజీలో చెప్పినట్టు ఎప్పుడెప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం ఈ స్ట్రాటజీలో అందులో చెప్పినట్లు కానీ మనం ఇన్వెస్ట్మెంట్ బాగా పడినప్పుడు చేస్తే ఇంకా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఆ బాగా పడినప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మన డబ్బుల్ని ఈక్విటీలోనే కాకుండా గోల్డ్ అండ్ డెట్, బంగారం అండ్ బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నాట్ జస్ట్ ఇన్ ఈక్విటీ. మంత్లీ ఓన్లీ ఎస్ఐపిసి మధ్య స్టాక్ మార్కెట్ గురించే వినిపిస్తుండడం, కేవలం ఈక్విటీస్ లోనే పెడితే అసెట్ అలోకేషన్ ప్రాపర్ గా లేనట్టు డెఫినెట్లీ మీకు అది డిసడ్వాంటేజ్ అవుతుంది అడ్వాంటేజ్ కంటే. అండ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ సోవరిన్ గోల్డ్ బాండ్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. అండ్ బాండ్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు అసెట్ అలోకేషన్ ఎలా చేసుకోవాలన్న డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఇవి ఖచ్చితంగా గమనించాలి. వాటి వీడియోస్ ఒక లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తూ నాకు చెప్పండి. 5,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 12% రిటర్న్ తోనే గ్రో అయింది. 10 సంవత్సరాల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. లెట్స్ సే ఒక పర్సన్ అనుకుందాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎంత సంపాదించారు? తను ఇన్వెస్ట్ చేసింది 6 లక్షలు, దాని మీద వచ్చింది 5,60,000, టోటల్ గా 11,61,000. పొరపాటున అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగింది, తను చనిపోయారు అనుకుందాం. ఈ 11,60,000 రూపాయలతో వాళ్ళ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎంతకాలం వాళ్ళు ప్రెసెంట్ బ్రతుకుతున్న లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలరు? కొన్ని 5,000 కాదు 10,000 చేస్తున్నారు అనుకుందాం, 23,23,000. దాంతో ఏం చేయగలరు? ప్రెసెంట్ ఉంటున్న ఇన్ఫ్లేషన్, ప్రెసెంట్ ఉంటున్న ఖర్చులతో నెల 10,000 రూపాయలు పెడుతున్న వ్యక్తి ఏం చేయగలడు? అదే అందులో లెస్ దాన్ 10% అంటే 1,000 రూపాయలు, లెస్ దాన్ 10% అంటే 1,000 రూపాయల కంటే తక్కువే. ఇక్కడ చూడండి, 600 ప్రతి నెల కడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 1,00,00,000 రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తను తీసుకొని ఉంటే తను ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్ట్మెంట్ కి కనీసం ఒక వాల్యూ ఉండేది. నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను, ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను కదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని. కింద కామెంట్ సెక్షన్ లో చూడండి, మీరు ఇలా చెప్తారు, మరి మాకేమో టర్మ్ ఇన్సూరెన్స్ రావట్లేదనే కామెంట్స్ ఉంటాయి కింద. బికాస్ సాలరీడ్ వాళ్ళకి ఈజీగా టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పెడితేనే టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. సాలరీడ్ వాళ్ళకైతే జస్ట్ లాస్ట్ 3 months సాలరీ స్లిప్స్ తీసుకొని ఇచ్చేస్తారు టర్మ్ ఇన్సూరెన్స్ ఈజీ. సాలరీడ్ అయితే మీరు సాలరీడ్ అయితే ఇది తీసుకోకపోతుంటే చాలా మంది ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి రావట్లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు. అండ్ అలా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నంలో ప్రొసీడ్ అవుతున్నప్పుడు రైడర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది. కింద పాలసీ బజార్ లింక్ ఇస్తున్నాను కదా, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీకు ఏ టర్మ్ ఇన్సూరెన్స్ లకి ఎంతెంత వస్తున్నాయో చూసుకొని కంపేర్ చేసుకొని మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రొసీడ్ అవుతున్నప్పుడు ఒక దగ్గర యాడ్ ఆన్ రైడర్స్ వస్తుంది. అక్కడ యాక్సిడెంటల్ డిసేబిలిటీని సెలెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. బికాస్ ఒక పర్సన్ ఎస్ఐపి చేస్తున్నాడు బికాస్ తనకి శాలరీ వస్తుంది కాబట్టి. రేపు తనకి ఏదైనా అయి తనకి శాలరీ రావడం ఆగిపోతే మరి తన ఇన్కమ్ సోర్స్ ఏంటి? తను చనిపోలేదు టర్మ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ తను రావడానికి. తనకి యాక్సిడెంట్ అయి కొద్ది రోజులు బెడ్ మీద పడుకున్నా, జాబ్ కు వెళ్లకుండా ఒక నెల, సంవత్సరం, 2-3 సంవత్సరాలు బెడ్ మీద అలా పడుకోవాల్సి వచ్చినా యాక్టివ్ ఇన్కమ్ లేకపోతే మరి తనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఈ యాక్సిడెంటల్ డిసేబిలిటీ. నెలకి 28 రూపాయల నుంచి మీరు కడుతూ మీరు కావాలంటే 1,00,00,000 రూపాయల వరకు కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 crore సెలెక్ట్ చేశాను. 1 crore కి 279 రూపాయలు నన్ను అడుగుతున్నారు. సో ఈ 279 రూపాయలు పెట్టి నేను ఈ రైడర్ ని యాడ్ చేసుకుంటే నాకేదైనా అయింది, యాక్సిడెంట్ ద్వారా నాకేదైనా అయింది, డిజేబిలిటీ వచ్చింది, ఈ 1 crore లో 1% అంటే 1,00,000 రూపాయల దగ్గరగా నాకు నెల 10 సంవత్సరాల పాటు నెల నాకు ఇన్కమ్ గా ఇస్తారు. 279 నా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ కి యాడ్ చేసుకుంటే. ఈ బెనిఫిట్ ని కూడా వదలొద్దు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. మనకేదైనా అయితే మన ఇంట్లో వాళ్ళకి డబ్బులు రావడమే కాదు, మనం బ్రతికుండగా కూడా మనకి ఏదైనా జరిగి మనకు యాక్టివ్ ఇన్కమ్ లేకపోతే ఆ ఇన్కమ్ కి, ఆ యాక్టివ్ ఇన్కమ్ కి ఆల్టర్నేటివ్ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. యాక్సిడెంటల్ డిజేబిలిటీ కవర్ ని మస్ట్ అండ్ షుడ్ గా యాడ్ చేసుకోండి. టైం మనకు తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నది చదవండి, దేనికి వాళ్ళు ఇస్తానంటున్నారు. అండ్ ఆ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఎంత పర్సెంట్ ఇస్తా అంటున్నారు. ఇక్కడ 1% ఆఫ్ అవర్
కవర్. ఇక్కడ ఎంత కవర్ తీసుకుంటున్నాం అందులో 1%, అంటే 1 crore లో 1% 1 lakh నెల మనకి ఇస్తారు. అండ్ అలాగే యాక్సిడెంట్ లో చనిపోతే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలా, ఎంత డబ్బులు ఎక్కువ కావాలి, దానికి ఇంత నెల పే చేయమని. క్రిటికల్ ఇల్నెస్ వస్తే మీరు ₹1 కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కట్టద్దు, మీకు ఫ్రీగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తామని. అండ్ కొన్ని క్రిటికల్ గా మనకి జబ్బులు వస్తే దానికి నెల మీరు ఇంత కడుతుంటే ఆ క్రిటికల్ ఇల్నెస్ వచ్చినప్పుడు మీకు ఎంత డబ్బులు కావాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అంత డబ్బులు ఇస్తామని. అండ్ ఓన్లీ క్యాన్సర్ ద్వారానే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని మనందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ ఫ్యూచర్ లో ఇలా తీసుకున్న వ్యక్తి క్యాన్సర్ డిటెక్ట్ అయితే మీకు ఎంత లంసమ్ కావాలి, 50 లక్షలు కావాలంటే ₹291 నెల ఎక్స్ట్రా కట్టమని చెప్తారు. ఇవన్నీ తీసుకున్నా తీసుకోకపోయినా నేను వాటన్నిటిని తీసుకున్నాను మస్ట్ అండ్ షుడ్ గా చెప్పను, కానీ యాక్సిడెంటల్ డిజేబిలిటీని మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతున్నా, యాక్సిడెంటల్ డిజేబిలిటీ మీకు లేకపోతున్నా, మీరు ఎస్ఐపి చేస్తున్నారు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీరు సాలరీడ్ అయితే మాత్రం మీరు మానేసేయండి అవి. వాటికంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్ఐపి చేసేది ఫ్యూచర్ కోసం. ఫ్యూచర్ లో మీకు ఏదైనా జరిగి మీకు ఇన్కమ్ రాకపోతుంటే ఎస్ఐపిని ఎట్లాగో ఆపేస్తారు. ఒకవేళ ఏదైనా జరిగితే ఫ్యామిలీని చూసుకోవడానికి ₹1 కోటి ఇస్తున్నారు కదా, మరి దీన్ని తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? సో ఖచ్చితంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ లేని వ్యక్తి అయితే కింద కామెంట్ సెక్షన్ ఉంటే లింక్ ని మొదట క్లిక్ చేసి, మీరు సాలరీడ్ అయితే ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళైతే ఈజీగా వస్తుంది, లేదంటే కొంచెం కష్టం. ట్రై చేయండి, ఇస్తారేమో. కష్టం ముందే చెప్తున్నాను, యూజువల్ గా మీకు ఇలా చెప్పరు బికాస్ క్లిక్ చేయరేమో అని లింక్. సో సాలరీడ్ అయితే చాలు, వాళ్ళు ఈజీగా నమ్ముతారు. వర్క్ చేస్తున్నారు ప్రొఫెషనల్స్ అయితే దానికి సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి కొంచెం టైం తీసుకొని ఇస్తారు. మీరు సాలరీ అయితే ఇది మిస్ అవ్వద్దు. లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంది, క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ ని ఫస్ట్ ఫిల్ చేయండి. అసలు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి కావాలంటే ఎంత అడుగుతున్నారు, మీకు ఎంత అయితే సరిపోతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కి? ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళకి ఎంత కావాలనేది ముందుగా మీరు ఆలోచించి తీసుకోండి. ఒకవేళ లేకపోతే మాత్రం మీరు ఎస్ఐపి చేస్తూ లాజిక్ లేదన్న విషయం గుర్తుంచుకోండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏదో చెప్పాలని చెప్తున్నానని చూడొద్దు. మీరు ఎస్ఐపి వేస్తూ స్టాక్ మార్కెట్ లో పెడుతూ మీకు 10 లక్షలు వచ్చినా, 20 లక్షలు వచ్చినా, ఇందాక అనుకున్నట్టు మనకేదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఉపయోగపడదు. ఇప్పుడుంటున్న హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కి మనకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ మొత్తం డబ్బులు కూడా సరిపోదు. 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసింది కూడా సరిపోదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మీరు గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్నా, లేకపోతే మీ కంపెనీ మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నా, దాని లిమిట్స్ తెలుసుకోండి. 10 లక్షలు అవుతుంది హాస్పిటల్ ఖర్చు, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పెడుతుందా, ఉందా దానికి ఆ లిమిట్ తెలుసుకోండి ఫస్ట్. అది నాకుంది, మా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, లేదు మాకు మా కంపెనీ ఇస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్, సరిపోతుందా? మనకు ఆ ప్రాబ్లం వస్తే మనం చూపించుకోవాలనుకున్న హాస్పిటల్లో, మనం వెళ్తున్న హాస్పిటల్ ఆ ప్రాబ్లం కి హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా? సరిపోకపోతే ఆ డబ్బులు మీ పాకెట్ లో నుంచి వెళ్తాయి. మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. బికాస్ ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్ మీరైనప్పుడు మరి వాళ్ళకి ఏదైనా అయితే మీరు కాదా డబ్బులు పెట్టడం, మీ జోబులోంచే డబ్బులు వెళ్తాయి కదా. ఆ రోజు అంతవరకు సేవ్ చేసుకున్న వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా జరిగి దానికి హెల్త్ రిలేటెడ్ గా తన డబ్బులు పెట్టాలంటే మానసికంగా మన వాళ్ళకి ఇలా అయిందనే బాధ, దానికి ఇప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, మొత్తం సేవింగ్స్ ని తీయాలా, మొత్తం వెనక్కి ఒక 10 సంవత్సరాలు వెళ్ళిపోవాలని ఇంకొక బాధ. సో కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఇవి లేని వాళ్ళు ఎస్ఐపి చేస్తున్నారు, ఇవి లేని వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నాకు తెలిసి అది ఒక టైప్ ఆఫ్ యూజ్లెస్ థింగ్ అండి. స్టాక్ మార్కెట్ లో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంటే దాని పర్పస్ ఏంటో నాకు అర్థం కాదు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే మనకి మనం ప్రొటెక్షన్ ఇచ్చుకోకుండా, బేస్ ని కరెక్ట్ గా ఫామ్ చేయకుండా పైన 100 ఫ్లోర్స్ కట్టాలనే డ్రీమ్ తో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు కదా. జస్ట్ థింక్ అబౌట్ దిస్. మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారో అర్థమవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కి వేలుకు వేలేమైపోదు మనకి. నెల హండ్రెడ్స్ ఆఫ్ మనీ దానికి దీనికి కలిపితే ఒక 1,500 దగ్గరగా ఖర్చు అవుతుందేమో. 1000 to 1500 రూపీస్ ప్రతి మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చెప్పిన బెనిఫిట్స్ అని, ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. అది తీసేసి 5,000, 10,000, 20,000, 30,000 మీరు స్టాక్ మార్కెట్ లో పెడుతూ వచ్చినా ఆ ఒక డే అనేది ఎవరికి రాకూడదు. నేను ఇన్నిసార్లు చెప్తుంటే నెగిటివ్ ఉంటది కానీ ఎవరికి రాకూడదు అలాంటి డే. బట్ వస్తే దెన్ వాట్? అండ్ స్టార్టింగ్ లో చెప్పిన ఎస్ఐపి మిస్టేక్స్ ని కూడా మీరు వెంటనే మార్చుకోకపోతే కోట్లలో నష్టపోతారు. తర్వాత లాస్ట్ లో ఎప్పుడో మనం మొత్తం విత్ డ్రాల్ చేద్దాం ఉన్నప్పుడు ఇది ఎందుకు వేసావు, ఇది కదా వేయాలని అప్పుడు ఎవరో మనతో చెప్తారు. తెలుసుకొని చేసేది ఏం లేదు. ఇన్ఫర్మేషన్ ని మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లో అండ్ ఇతర వాటిలో ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో, పర్టికులర్ గా యంగ్ పీపుల్ ఎవరో సజెస్ట్ చేశారని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్లో వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.